రద్దీగా మారాయి. 500, 1000 రూపాయల నోట్లతో జనాలంతా బ్యాంకులకు పరుగులు తీస్తున్నారు. ఇప్పటికే భారీగా బ్యాంకుల దగ్గరకు కొందరు చేరుకున్నారు. దీంతో ఏ బ్యాంక్ చూసినా జనంతో రద్దీగా కనిపిస్తోంది. అందరి చేతిలో 500, 1000 రూపాయల నోట్లే దర్శనమిస్తున్నాయి. పాత నోట్లను మార్చుకునేందుకు జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే ప్రైవేట్ బ్యాంకులు తెరుచుకోగా ప్రభుత్వ బ్యాంకులు మరికాసేపట్లో తెరుచుకోనున్నాయి. భారీ రద్దీని దృష్టిలో ఉంచుకుని పోలీసులు కౌంటర్ల దగ్గర భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. మరోవైపు 4000 రూపాయల వరకు బ్యాంకుల్లో నగదు ఎక్స్చేంజ్ చేసుకునే అవకాశం ఉంది. 4000 దాటితే ఖచ్చితంగా బ్యాంకులో నగదు డిపాజిట్ చేసుకోవాల్సిందే. 2.5 లక్షల రూపాయల వరకు బ్యాంకులో జమ చేసుకునే అవకాశం ఉంది. బ్యాంకుల్లో నగదు డిపాజిట్ చేసుకోవాలన్నా, మార్పిడి చేసుకోవాలన్నా ఒరిజినల్ ఐడీ ప్రూఫ్ తప్పనిసరి అని బ్యాంక్ వర్గాలు చెబుతున్నాయి. ఇవాల్టి నుంచి బ్యాంకులు పనిచేస్తున్న నేపథ్యంలో తమ దగ్గర ఉన్న నోట్లను మార్చుకునేందుకు ప్రజలు వాటి ముందు బారులు తీరారు. ఉదయం 7 గంటలకే పెద్ద నోట్లు పట్టుకుని బ్యాంకులకు చేరుకోవడంతో చాంతాడంత క్యూలైన్లు కనిపిస్తున్నాయి. జనాలను కంట్రోల్ చేసేందుకు పోలీసులు సెక్యూరిటీ ఏర్పాట్లు చేస్తున్నారు. అటు బ్యాంక్ అధికారులు సైతం ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇక ముంబైలో కొన్ని ప్రైవేట్ బ్యాంకులు 8 గంటలకే తమ కస్టమర్ల కోసం బ్రాంచ్లను ఓపెన్ చేసి వినియోగదారులకు సేవలందిస్తున్నాయి. KPR